పొత్తుల మగడు పుచ్చి సస్తాడంటే గిదేనేమో. సైకిలు గిలాస పార్టీల నడుమ పొత్తు పొడుపు ఏమిట్లకి ఏం కాకముందే ఇచ్చుకపోయే తట్టున్నది. చంద్రాల సార్ గురించి తెలిసి కూడా పవనాలు సైకిల్ ఎక్కి ఊరేగిండు. జగన్ను దించాలన్న కోరికే తప్ప నాకు సీఎం కావాలనే డిజైర్ లేదనుకుంటా చంద్రాల సార్ తోటి పొత్తు కూడిండు. ఏమంట పొత్తు పెట్టుకుర్రో అప్పటి సంధి కడుపుల కత్తులు పైకి విషం అన్నట్టే మెదులుతున్నాడు చంద్రాలు. పొత్తు ధర్మం పక్కకు నుంచి పోయిన కాడల్లా తెలుగుదేశం క్యాండిడేట్లను ప్రకటిస్తున్నాడు. మరి మీ ఇష్టం ప్రకారం మీరే క్యాండిడేట్లను ప్రకటిస్తే మరి మాతోని పొత్తెందుకు? మమ్మలో మాట్లాడకుండా మీ ఇష్టం ఉన్నట్టు చేస్తే చూసుకుంటూకునే తందుకు మేము ఎట్లా కనబడుతున్నామని పవనాలు సార్ పైరేయండు. ఇక నేను కూడా మా పార్టీ తరపున ఇద్దరు పేర్లను ప్రకటిస్తున్నా అని ఇద్దరు క్యాండిడేట్లను డిసైడ్ చేసిండు. ఇప్పటికి ఇంకా పొత్తుకే కట్టుబడి ఉన్నాము. కానీ సైకిల్ తొండి పెడుతున్నారు. దొసపోరి మీరొద్దు మీ పొత్తొద్దు అని బయటకు వచ్చే తందుకు మాకు నిమిషం పట్టది. కానీ ఒంటిగా పోతే జగనే మళ్ళా గెలుస్తాడు. అగో ఆ కారణంతో ఆగుతున్నా కానీ లేకుంటే కథ వేరే ఉంటుండే అని అంటున్నాడు. అయినా పవనాల్ సారు ఈ బెదిరింపులైన ఎలక్షన్ల సీట్లు గెలిచేదేమన్నా ఉన్నదా? వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు లిస్టుల మీద లిస్టులు ఇడిచి అభ్యర్థులను ఖరారు చేస్తుంటే మీ పార్టీ క్యాండిడేట్లు ఎవరో తెలియక క్యాడరే ఆగమాగం జగన్నాథం అన్నట్టు ఉంది. నువ్వేమో పోతే పొద్దున్నది ఇయాల్టికి ఉండమన్నట్టు పొత్తు ఇష్టం లేదు కానీ జగన్ కోసం తప్పదని అనుకుంటా నిన్ను నువ్వు మోసం చేసుకున్నాడే కాదు నిన్ను నమ్మిన వాళ్ళని కూడా పిల్లి ఏడేళ్ళు తిప్పినట్టు మద్దతు పొత్తుల పేరుతో అన్ని పార్టీలను తిప్పుతున్నావు. ఇట్లా అయితే ఎన్నడకోసం వెళ్తావే అన్న? మీరు కొట్టుకుంటుంటే పక్కింటి పోరు పండుగంత వేడుక అన్నట్టు అధికార పార్టీలు గబ్బర్ సింగ్ అని పాటేసుకొని డాన్స్ చేసుకోబట్టే. ఇకనైనా జర సీరియస్ పాలిటిక్స్ చేస్తే ఏమన్నా సీట్లు వస్తాయి. లేదంటే మళ్ళా కేఏపాల్ పార్టీ కంటే అధ్వానం అవుతుంది పైలం అని అంటున్నారట పవన్ సార్ రాజకీయం చూసిన వాళ్ళు.